అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో నేను చాలా సిక్ అయ్యానండి అన్ఎక్స్పెక్టెడ్గా. అందుకు నేను వీడియోస్ పెట్టలేకపోయాను. హోటల్స్లో ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినండి. సో ఇప్పటికే లేట్ అయింది కాబట్టి లాస్ట్ వీడియోకి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు కృష్ణకుమారి గారు, శివ గారు, కిల్లా శ్రీనివాసులు గారు, పీలేరు అన్నమయ్య డిస్టిక్ అండి. నెక్స్ట్ నిత్య గారు, సంయుక్త గారు, వెంకట్ చిక్కిం గారు కాకినాడ, సింధు గారు, చందు గారు అన్నవరం అండి, శ్రవంతి గారు. సో వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కోమటి ఆంజనేయులు గారు ఖచ్చితంగా నేను ఐడియా అయితే బాగుందండి. చూద్దాం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓకే అంటే కనుక దీని మీద కూడా వీడియోస్ చేద్దాము. సో థ్యాంక్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయినట్లయితే ఆ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి, చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ రివెంజ్ అండ్ అవెంజ్డ్. సో ఫస్ట్ ఛాలెంజ్, మై ఫ్రెండ్ ఎయిట్ మై బిర్యానీ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మన కోసం పగ తీర్చుకోవడానికి ఏం వాడాలి? టుక్ రివెంజ్. సో బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద హీరో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఈజ్ ఫాదర్ ఇన్ ద మూవీ. సో ఫాదర్ కోసం పగ తీర్చుకోవాలంటే ఏం చెప్పాను? అవెంజ్డ్. సో మీరు అందరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి, సూపర్గా ఫాలో అవుతున్నారు. సో ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకెందుకు లేటు, మనం ఈరోజు కొత్త వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చాలామందికి హిందూ ఎడిటోరియల్ ఎగ్జామ్స్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి ఈ హిందూ ఎడిటోరియల్ అనేది. వాటిలో కొన్ని పదాలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే పదాలు, ఒక 5 పదాలు ఈరోజు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ ఎంటైటిల్డ్. ఎంటైటిల్డ్ ఇది మీరు ఎక్కువగా వినే ఉంటారండి. ఎంటైటిల్డ్ అంటే హక్కు ఉన్నట్లు భావించడం. అంటే అసలు వాళ్ళకి నాకే ఉన్నాయి ఎక్కువ హక్కులు, నేనే అందరిలో కల్లా అర్హుణ్ణి అని ఫీల్ అయ్యే ఒక గుణం లేదా లక్షణాన్ని ఎంటైటిల్డ్ అని అంటామండి. దీన్ని మనం ఎడ్జెక్టివ్ కింద వాడచ్చు, అట్ ద సేమ్ టైం వెర్బ్ కింద కూడా వాడచ్చు. వెర్బ్ కింద అయితేనేమో ఎవరైనా కావచ్చు, వాళ్ళకి హక్కు ఇవ్వడం, అర్హతను కల్పించడం. ఓకే, పలానా పనిని చేయడానికి వాళ్ళకి రైట్స్ ఇవ్వండి, లోపలికి రావడానికి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి, ఇట్లా అన్నమాట. సో అర్థమైంది కదా, ఎంటైటిల్డ్ అంటే యాజ్ ఏ అడ్జెక్టివ్గా వాడచ్చు, వెర్బ్గా కూడా వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్లో ఈడీ వచ్చింది కాబట్టి ఫాస్ట్కి రిలేటెడ్ అనమాట. సో ఎంటైటిల్డ్ అంటేనేమో అడ్జెక్టివ్ కింద వాడతాం, ఎంటైటిల్ అంటేనేమో వెర్బ్ కింద వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం డైలీ లైఫ్లో క్వాలిఫై అంటూ ఉంటాం, ఆథరైజ్ అంటూ ఉంటాం, శాంక్షన్ అంటూ ఉంటాం, ఎలో, పర్మిట్, గ్రాంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి మనకి తెలిసిని వాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. చంకు మెథడ్ అంటే ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఈజీగా పలకడం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఉపయోగించే చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. ఆ వీడియో కూడా చేశాను, ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో చంకు మెథడ్లో ఎలా ఈజీగా పలకాలి? ఎంటైటిల్డ్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయొచ్చండి. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఎంప్లాయీస్ ఆర్ ఎంటైటిల్డ్ టు 2 days లీవ్ పర్ మంత్. మనందరికీ తెలుసు కదా దీని రూలు. సో జాబ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. మనకి సిక్ లీవ్స్ ఉంటాయి, ప్రొవిషనరీ లీవ్స్ కూడా ఉంటాయి కదా. సో ఉద్యోగులకు నెలకు 2 రోజులు సెలవు హక్కుగా ఉంటుంది, అది మనందరి హక్కు. సో అది అనమాట అర్థం. సో మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు నేర్చుకోండి. నెక్స్ట్ వర్డ్ కాన్ఫెడ్. ఎలా పలకాల వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఈ వర్డ్ వినే ఉంటారు మీరు, ఈవెన్ మనకి చాలా డాక్యుమెంట్స్లో కూడా ఉంటుంది. కాన్ఫెడ్ అంటే అధికారికంగా ఇవ్వడం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే,
గౌరవ ప్రదానం చేయడం అంటూ ఉంటారు కదా, గౌరవ ప్రదానం చేశారు అంటే సత్కరించారు, బహుమతిగా సన్మానించారు అంటూ ఉంటారు కదా, అదే అర్థం అండి. కన్ఫర్డ్ అంటే అంటే అఫీషియల్గా ఇవ్వడం అని అర్థం అన్నమాట. సో కన్ఫర్డ్ అనేది ఇస్తున్నారు కాబట్టి వెర్బ్ అని మనందరికీ తెలుసు. సో వెర్బ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈడీ వచ్చింది కాబట్టి జరిగిపోయిన కాలాన్ని కూడా తెలుసు మనకి. సో ఈ పదాన్ని మనమైతే డైలీ లైఫ్లో అవార్డు లేదా హానర్ విత్, గివ్ అవుట్, గిఫ్ట్ విత్, ఇలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా మనం యూజ్ చేసి మాట్లాడతామండి. అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే కన్ఫర్డ్ అనమాట. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా కన్ఫర్డ్, సో విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఏమైనా సైలెంట్ లెటర్స్ ఉన్నవి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద టైటిల్ వాజ్ కన్ఫర్డ్ బై ద గవర్నమెంట్. ఆ బిరుదు ప్రభుత్వంచే ఇవ్వబడింది. సో ఇవన్నీ మనకు తెలుసు కదా, సత్కారాలు సన్మానాలు అంటుంటారు కదా, ఎక్కువగా అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారనమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎన్కంపాస్. ఎన్కంపాస్ అని పలకాలండి. ఇది కూడా మనకి రెగ్యులర్గా వాడే పదాల్లో ఒకటి. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది వస్తుంది. ఈవెన్ నేను రాసినప్పుడు కూడా చూశాను నేను ఈ వర్డ్. ఎన్కంపాస్ అంటే మొత్తం కవర్ చేయడం. అంటే మన అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే చుట్టుముట్టడం అంటారు కదా, చుట్టూరు అసలు ఏమేమి ఉన్నాయో మొత్తం తెలుసుకోవడం అనమాట. మొత్తం అసలు ఎలాంటి పెండింగ్ లేకుండా దానికి రిలేటెడ్గా సంబంధించింది. లేదు అంటే చుట్టుముట్టడం అంటే చుట్టుముట్టడం అంటే ఏంది, మొత్తం కవర్ చేసినట్టే కదా దాని అర్థం కూడా. సో అర్థమైంది కదా ఎన్కంపాస్ అంటే ఏంటి అనేది. ఎన్కంపాస్ అనేది మనం వెర్బ్ కింద వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఇదే పదాన్ని మనం ఈ వర్డ్ ప్లేస్లో డైలీ లైఫ్లో ఏం వాడుతున్నామంటే సరౌండ్, ఎన్క్లోజ్, ఎన్సర్కిల్, క్లోజ్ ఇన్, షట్ ఇన్, ఫెన్సింగ్. అంటే ఏదైనా సరే మనందరికీ తెలుసు కదా, ఫెన్సింగ్ అంటే మనందరికీ తెలుసు కదా, బెస్ట్ ఎగ్జాంపుల్. అంతా చుట్టూరు కవర్ చేస్తాం కదా, అదే ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఎన్కంపాస్ అని ఈజీగా పలకగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దిస్ కోర్స్ ఎన్కంపాసెస్ ఆల్ బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్. ఈ కోర్సు అన్ని ప్రాథమిక ఇంగ్లీష్ స్కిల్స్ని కవర్ చేస్తుంది. అంటే మనకి ఏదైతే బేసిక్గా నేర్చుకోవాలో అవన్నీ కవర్ చేస్తుంది అని అర్థం అనమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, హెజిమోనిక్. హెజిమోనిక్ అని పలకాలండి. సో హెజిమోనిక్ అంటే ఆధిపత్యం కలిగి ఉండడం అని అర్థం అన్నమాట. మనం వాడుక భాషలో చెప్పాలి అంటే ఇతరులను నియంత్రించే స్థితి కలిగి ఉండడాన్నే హెజిమోనిక్ అంటారు. అంటే మనం వాళ్ళని కమాండ్ చేయగలిగిన స్థితి అన్నమాట. ఈ పదాన్ని మనం డైలీ లైఫ్లో డామినేషన్, ఏంటి రూలింగ్, పవర్ఫుల్, ఇంపాక్ట్ఫుల్ అని ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటామండి. ఇవన్నీ కూడా సినానిమ్స్. సో ఈ పదాన్ని మనం సింపుల్గా చంకు మెదడు ద్వారా హెజ్మోనిక్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే బిగ్ కంపెనీస్ హ్యావ్ హెజిమోనిక్ కంట్రోల్ ఓవర్ ద మార్కెట్. అవును కదా, మనందరికీ తెలుసు ఇప్పుడున్న మార్కెట్లో ఏమేమి కంపెనీలు బాగా రూల్ చేస్తున్నాయి, మీ అందరికీ పేర్లు చెప్పక్కర్లేదు. సో దాని అర్థం పెద్ద కంపెనీలు మార్కెట్పై ఆధిపత్యం కలిగి ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను, అర్థమైందనే అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, రీప్రొడక్టివ్ అంటే ఏమిటి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయడంతో పాటు హైక్ చేయండి. సో
ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్స్ యూజ్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.